హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్నపిల్లలకి టమాటా కిచిడి ఎలా చేయాలో షార్ట్కట్లో ఈ షార్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను. దీనికి మన కిచిడి అనగానే మెయిన్ మనకు కావాల్సింది ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ రైస్, దాంట్లో ఒక టేబుల్ స్పూన్లో కందిపప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు 3 పప్పు కలిపి ఒక టేబుల్ స్పూన్ అనమాట. సో ఇవి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకొని దాంట్లో మనం ఒక టమాటా వేసేయాలన్నమాట. ఒక చిన్న చిన్న పీసెస్ కోసి టమాటా వేసేయాలి. టమాటా వేసి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం ఉంటాయి కదా, ఆ బియ్యం దాంట్లో వేసేసి హాఫ్ కప్ బియ్యం అయితే ఇప్పుడు 1 కప్ వాటర్ పోయాలన్నమాట. వాటర్ పోసి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. పిల్లలకి ఎంత నార్మల్గా మీకు క్వాంటిటీ తెలిసిపోతుంది కదా. చిన్నపిల్లలకి తక్కువ ఉప్పు వేస్తాం కాబట్టి తక్కువ ఉప్పు, అండ్ దాంట్లో కొంచెం మిరియాల పొడి, పెప్పర్, ఎందుకంటే పిల్లలకి కారం అలవాటు అవుతుంది అని పెప్పర్ అంటాను. సో పెప్పర్ వేయాలి. కొంచెం వేసాక ఒక 5 విజిల్స్ పెట్టాలన్నమాట. మొత్తం మంచిగా కలిపి ఒక 5 విజిల్స్ పెట్టాలి. 5 విజిల్స్ తర్వాత మీరు మూత తెరిచి చూస్తే కిచిడి రెడీ అయిపోతుంది. సో పిల్లలకి ఇది సర్వ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. వాళ్ళు ఇష్టంగా కూడా తింటారు, ఎందుకంటే దీంట్లో పప్పులలో ప్రోటీనే ఉంటుంది, టమాటాలో ప్రోటీన్ ఉంటుంది, అండ్ వాళ్ళకి స్పైసెస్ అలవాటు కావడానికి పెప్పర్ వేసాము. ఈ రెసిపీ నచ్చినట్టయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్